కొందరు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారని, విమాన ఇంధనాన్ని సైతం కల్తీ చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. విమానానికి నింపే శక్తివంతమైన ఇంధనంలో కల్తీ చేస్తున్నారని, గాలిలో ఉన్నప్పుడు కల్తీ ఇంధనం వల్ల సమస్య తలెత్తితే బాధ్యులెవరని హైకోర్టు ప్రశ్నించింది. విమాన ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయే ప్రమాదముందని జస్టిస్ నగేష్ భీమపాక ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన గురునాథం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టు రద్దుని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ నగేష్ భీమపాక విచారించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఆధారంగా కాంట్రాక్టు రద్దు చేయడం, డిపాజిట్ జప్తు చేయడం తప్పని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ట్యాంకర్ డ్రైవర్లు శబ్దం కారణంగా ఆపి తనిఖీ చేసినట్లు, కల్తీ జరగలేదని పేర్కొన్నారు. ఇంధనాన్ని నిల్వ చేసే ట్యాంకర్లలో కొన్ని మార్పులు గుర్తించినట్లు తెలిపారు. అందులో భాగంగానే కాంట్రాక్టును రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ నగేష్ భీమపాక ప్రతి వస్తువును కల్తీ చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు రద్దు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న కోర్టు 10 లక్షల జరిమానా విధిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.